అనువైన స్థలం, అందమైన గృహం, ప్రశాంతమైన జీవితం మా స్వప్నం, మా లక్ష్యం. ఏ వ్యాపారానికైనా మూల స్తంభాలాంటి ముఖ్యమైన 3 సూత్రాలు ఉన్నాయి. అవే విశ్వసనీయత, నాణ్యత, నిజాయితీ. రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారికి ఈ 3 సూత్రాలే మూల స్తంభాలు. ఓ ప్రాజెక్టును చేపట్టే ముందు ఈ సంస్థ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఎటువంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా 100 పాళ్ల విశ్వసనీయతతో ప్రాథమిక స్థాయి నుంచి రూపకల్పన చేస్తుంది. అలాగే నమ్మకంతో పాటు ప్రాజెక్టులో నాణ్యతకు ఈ సంస్థ పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా డాక్యుమెంటేషన్లో, లావాదేవీలలో ఎక్కడా అడ్డదారులకు, అనుమానాలకు, ఆలస్యానికి తావు లేకుండా ప్రతి దశలోనూ నిజాయితీతో వ్యవహరిస్తుంది. ఇలా 3 నియమాలను కట్టుదిట్టంగా పాటించడం ద్వారా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ తమ కస్టమర్ల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుంది. పునాది బలంగా ఉన్నప్పుడు నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఇలా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి ఎంతో విలువ ఇస్తూ, వారి అభివృద్ధికి దోహదం చేస్తూ, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా తాను నిలకడగా అగ్రపథంలో నడుస్తూ, నమ్మిన వారిని నడిపిస్తూ, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రశ్రేణి లీడర్లలో ఒకరిగా ఎదగాలన్న లక్ష్యంతో పురోగమిస్తున్నదే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ప్రతి ఒక్కరికి నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి అనే కల ఉంటుంది. సామాన్యులకు సైతం ఈ బంగారు కలలు నిజమయ్యేలా ఈ సంస్థ కృషి చేస్తోంది. ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది. గట్టి పోటీని తట్టుకుని అగ్రశ్రేణిలో నిలవాలంటే అనేక లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా వ్యాపార రంగానికి సంబంధించిన అపారమైన అనుభవం, అద్వితీయమైన నైపుణ్యం, సమున్నత నేపథ్యం, అసమాన సామర్థ్యం, నాణ్యమైన నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు, ఆర్థిక బలం లాంటివి చాలా చాలా అవసరం. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించేందుకు అవసరమైన ఈ అన్ని లక్షణాలు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి ఉన్నాయి. చెప్పాలంటే ఈనాడు రియల్ ఎస్టేట్ రంగంలోని ఇతర సంస్థల కన్నా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఒక మెట్టు పై స్థాయిలో ఉండడానికి ఈ మంచి లక్షణాలే మూల కారణాలు. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చరిత్రను చూస్తే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొంది సంతృప్తి చెందిన కస్టమర్లు గణనీయంగా ఉన్నారు. సంఖ్యాపరంగా చెప్పాలి అంటే దాదాపుగా 30,000 మంది కస్టమర్లు ఈ సంస్థ తమ మనసును గెలుచుకుందని ముక్తకంఠంతో చెబుతారు. ఏ సంస్థకైనా బలమైన నాయకత్వం వెన్నెముక లాంటిది. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి అదృష్టవశాత్తు సంస్థ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారి రూపంలో అలాంటి స్ఫూర్తిదాయక నాయకత్వం లభించింది. శ్రీ మహేందర్ రెడ్డి గారు నిబద్ధతకు నిలువెత్తు రూపం. సృజనాత్మకతతో కూడిన సుదూర దృష్టి వారికి భగవంతుడి ఇచ్చిన వరం. తన ఆలోచనలకు చక్కటి ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్థమైన నాయకత్వ లక్షణాలతో ఆచరణలో పెట్టడంలో శ్రీ మహేందర్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు. వీటన్నింటి వెనుక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆయనకు అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. తిరుగులేని నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన దిట్ట. అందుకే ఆయన చేపట్టే ప్రాజెక్టులు విజయవంతమవుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి నాణ్యతకు, చట్టబద్ధతకు లోటు రాకుండా వినియోగదారుల ప్రతి పైసాకు న్యాయం చేకూరుస్తారన్న మాట స్థిరాస్తి వ్యాపార రంగంలో చిరకాలం నుంచి కొనసాగుతోంది. అద్భుతమైన నాయకత్వ ప్రతిభ, సామూహిక కృషి, ప్రభుత్వ అనుమతులు పూర్తిగా లభించిన తరువాతే వెంచర్ లాంచ్ చేయడం వంటి అరుదైన లక్షణాలు కేవలం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మాత్రమే మీకు కనిపిస్తాయి. అందుకే విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర నలుదిక్కులా ఈ సంస్థ ఎన్నో వెంచర్స్ చేపట్టి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. క్రమశిక్షణ, నిబద్ధత అనే పునాదిపై కట్టిన కంచుకోట నిర్మించుకుని అన్ని రియల్ ఎస్టేట్ సంస్థల కన్నా అత్యంత విశ్వసనీయ సంస్థగా ప్రజల విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను అతి తక్కువ సమయంలోనే చూరగొంది మీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. వివిధ నైపుణ్యాలకు చెందిన సిబ్బంది ఈ సంస్థలో ఉన్నారు. వారు కట్టుదిట్టమైన క్రమశిక్షణతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎక్కడా ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా, ఏ లోటు రాకుండా కస్టమర్ల సూచనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు కస్టమర్లు ఆశించే అందుబాటు ధరల్లో లభించడం మరో ఎత్తు. ఈ కారణం వల్లనే స్థిరాస్తులు సమకూర్చుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఉప్పల్ శిల్పారామం పక్కన అన్ని హంగులతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వైపుగా వస్తున్నారు. తాము కోరుకున్న ఇళ్ల స్థలాలను, కలల గృహాలను సొంతం చేసుకుంటున్నారు.